మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అఖిలపక్షం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేపట్టారు. ఈ మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాయకులు గౌరీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విధులు బహిష్కరించిన కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అలాగే రైతు సంఘము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశం మొత్తంగా రైతాంగాన్ని ముప్పెల్లోకి మొత్తం తొక్కేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వము చట్టాలను సవరణ చేస్తుంది. కాబట్టి ఆ చట్ట సవరణ ఏదైనా చేయాలనుకుంటే రైతాంగానికి అనుకూలంగా ఉండాలి తప్ప కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప ఈరోజు మొత్తానికి మొత్తం రైతాంగానికి ఇటు కార్మికులకు అన్యాయం చేసే పద్ధతులు కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో చట్ట సవరణ చేసేది కార్మికులకు అనుకూలంగా ఉండాలనే దానిపైన ఇవాళ దేశం మొత్తంగా ఇవాళ పిలుపునివ్వడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వెల్దుర్తి మండల కేంద్రంలో కూడా బంద్ ప్రకటించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీని కూడా బంద్ పెట్టడం అనేది జరిగింది. అందుకోసం ఈరోజు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే రైతాంగానికి పెట్టుబడికి సాయంగా 50% కలుపుకొని దానికి మద్దతు ధర కల్పించాలనేది ఒకటి పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వ్యవసాయ కార్మిక సంఘంగా ఉపాధి కూలీల దాంట్లో 100 రోజుల పనిదినం ఉన్నది. 100 రోజుల పనిదినాన్ని 200కు పెంచి కూలీ కూడా 800 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా పెట్టి ఈరోజు పార్లమెంట్లో మేము చెప్పడం అనేది కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళా కార్మికులకు ఏదైతే